ఓకే మాస్టర్స్, అందరం చక్కగా ధ్యానం చేసుకున్నాం కదా ఒక గంట పాటు. ఇప్పుడు మనము హైమ మేడం క్లాస్ చెప్తున్నారు. అందరికీ నమస్తే మాస్టర్స్. విశ్వగురువు అయిన విశ్వగురువు అయిన పత్రిజీ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. మన గురువు అయిన వంశీ కిరణ్ గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు దైవజ్ఞవాళిలో జ్ఞాన యజ్ఞం ఐదో రోజు ఐదో రోజు ఈరోజు. అయితే ఇప్పుడు హైమ మేడం మనకి క్లాస్ చెప్పబోతున్నారు మహావతార్ బాబాజీ గురించి. ఈ మేడం 18 సంవత్సరాల నుంచి వంశీ సార్ ఆధ్యాత్మిక ప్రయాణంలో చేస్తున్నారనమాట సార్తోని. సద్గురు మూవ్‌మెంట్ ద్వారా ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్ క్లాసులు అనేక వర్క్‌షాప్‌లు చేస్తూ వంశీ గురువు గారి దగ్గర పొందిన జ్ఞానాన్ని అందరికీ అందించడం జరుగుతుంది. తపోవనంకి కావాల్సిన సహకారం కూడా అందించడం, మరి వంశీ గురువు గారి దగ్గర ఆధ్వర్యంలో సద్గురు సరస్వతి గ్రూప్ నిర్వహిస్తూ అనేక మందికి ఆహ్, కావాల్సిన సద్గురు సరస్వతి నిర్వహిస్తూ అనేక మందికి కావాల్సిన కౌన్సిలింగ్‌లు అందివ్వడం గాని, మరియు డ్రీమ్స్ డికోడింగ్ చేస్తూ వారి జీవితాల్లో ఆనందం పొందేలాగా చేస్తున్నారు. అందరికీ గైడ్ కూడా చేస్తున్నారు మేడం వాళ్ళు. అది సద్గురు సరస్వతి యూట్యూబ్ ఛానల్ గూడా నిర్వహిస్తూ గ్రూప్ సభ్యులందరికీ వారి జ్ఞానాన్ని పంచుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది మాస్టర్స్. అలాగే అనేక వాట్సాప్ గ్రూప్‌లను కూడా నిర్వహిస్తూ వంశీ గురువు గారి సంబంధించిన వీడియోస్ గాని, ఆడియోస్ గాని అందరికీ అందించడం జరుగుతుంది. సర్పదోషాలకి, పితృదోషాలకి సరికాని రిలేషన్, ఇన్నర్ బ్లాక్స్ వంటి అనేక సమస్యలు ప్రత్యేక ధ్యాన ప్రక్రియ నిర్వహిస్తూ సమస్యల నుండి బయటపడేలాగా ఆ మార్గాన్ని కూడా చేస్తున్నారు మాస్టర్స్. అలాగే బయటపడేలా మార్గం తెలియజేయడం కూడా చేస్తున్నారనమాట. ఇలాంటి ఎన్నెన్నో సేవలు ఇస్తున్నారు మాస్టర్స్. మనం కూడా తన నుండి ఎంతో జ్ఞానాన్ని మనందరికి ఇవ్వడానికి వచ్చారు హైమ మేడం గారు. ఇప్పుడు బహాదర్ బాబాజీ గురించి చెప్తున్నారు. ఆ మాస్టర్ భూమి మీదకొచ్చి మానవుడిగా జన్మ తీసుకొని మళ్ళీ తర్వాత తను దైవంగా మారాడు. అంటే మహావతార్ బాబాజీగా మారాడు. ఆయన దైవంగా మారాడు కదా! మరి ఆయన ఆహ్, నేర్ జీవితంలో నేర్చుకోవాల్సిన లక్షణాల గురించి ఇప్పుడు మేడం గారు చెప్తున్నారు. ఆ జ్ఞానాన్ని మనందరం తీసుకుందాం మాస్టర్స్. హైమ మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ. ఓకేనా? నాకు వాయిస్ బాగానే ఉందా? కొంచెం స్లో వస్తుంది మేడం. స్లో వస్తుందా? ఇప్పుడు బాగానే ఉందా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఓకేనా యామ్ని? ఓకే ఓకే మేడం. ఓకే ఓకే మాస్టర్స్, అందరికీ దైవ జ్ఞానావళి జ్ఞాన యజ్ఞానికి స్వాగతం, సుస్వాగతం. వీలైన వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి. సో వంశీ సార్ మనకి 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఒక్కొక్క టార్గెట్ ఇస్తూ ఉంటారనమాట. ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి దానిలో మనం జ్ఞానం పంచుకునేలాగా మనకి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. అయితే మనం అనుకోవచ్చు ప్రతి కార్యక్రమంలో ఇవే కదా చెప్పుకుంటాం, ఈ లక్షణాలే వాళ్ళు చెప్తుంటారు, మేము వింటుంటాము, ఇదే జరుగుతుంది అనుకుంటాం. అయితే అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం పాల్గొనాలి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గురువుగారు ఉంటారనమాట. గురువుగారి దగ్గర ఒక శిష్యుడు ఉంటాడు. తను అడుగుతాడు గురువుగారిని, గురువుగారు రోజు ఇవే పాఠాలు చెప్తున్నారండి, ఏంటండి లాభము, మేము ఎప్పటి నుంచో మీ దగ్గర ఈ పాఠాలన్నీ వింటూ ఉన్నాం కదా, మాకు బోర్ వస్తుందండి అంటారు. అంటే అప్పుడు గురువుగారు సరే నాయనా నీకు సమాధానం చెప్తానులే అనుకొని కళ్ళు అలా ఎగరేసుకొని సైలెంట్ అయిపోతాడు. ఒక 2 రోజులు అయిన తర్వాత ఆ శిష్యుని పిలుస్తాడు. పిలిచి ఒక బాగా మురికి పట్టున్నటువంటి ఒక పాత్ర ఇస్తాడు. ఇచ్చి నాయనా ఈ పాత్రతోటి బావి దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకురా, ఇదిగో ఈ తొట్టిని నింపు అంటాడు. అప్పటి రోజుల్లో తొట్టిలు ఉండేవి కదా, ఆ తొట్టిని నింపు అంటాడనమాట. గురువుగారు ఇది చాలా మురికిగా ఉందండి, మంచి మన దగ్గర బోల్డెన్ ఉన్నాయి కదా, వాటితో తీసుకొస్తానండి అంటాడు. కాదు దీంతోనే తీసుకురా అంటాడు. సరే అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చి పోస్తూ ఉంటాడు. తొట్టి నిండేసరికి ఈ గిన్నె క్లీన్ అయ్యి ఉంటుంది. అతనికి ఏ పాత్ర అయితే మురికి పాత్ర ఇచ్చాడో ఆ మురికి పాత్ర క్లీన్ అయిపోయి ఉంటుంది. అది చూస్తాడు, గమనిస్తాడు శిష్యుడు. గమనించి అరే గురువుగారు మీరు ఈ పాత్ర ఇచ్చినప్పుడేమో చాలా మురికిగా మడ్డిగా ఉన్నింది,
కానీ ఈ నీళ్లు తీసుకొచ్చి సారికి నింపుతూ ఉండేసరికి ఇప్పుడు చూడండి అండి ఎంత మంచిగా అయిపోయిందో, ఆ మురికంతా పోయిందండి అంటాడనమాట. అవును నాయనా, నువ్వు మొన్న ప్రశ్న అడిగావు కదా, రోజు ఎందుకండి ఇవే చెప్తారు, ఇవే వింటున్నామని. మన మనసులో ఉన్నటువంటి మురికి కూడా వినంగా 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 అలాగా క్లీన్ అయిపోతుంది, ఒక్కసారిగా అయిపోదు. వినంగా వినంగా ఆ మనసులో ఉన్న మురికంతా కొంచెం 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 క్లీన్ చేసుకొని అప్పుడు మనం ఆ దైవత్వంలోకి, మనలో ఉన్న మాలిన్యాలన్నీ క్లియర్ చేసుకొని అప్పుడు మనం దైవత్వంలోకి వస్తాము. అందుకోసమే మనం వింటూనే ఉండాలి అని చెప్తారనమాట గురువుగారు. సో మన గురువుగారు కూడా మన మనసులో ఉన్నటువంటి ఎన్నో జన్మల నుంచి కూడా పెట్టుకున్నటువంటి రకరకాల మనసుకు సంబంధించిన, బుద్ధికి సంబంధించిన మాలిన్యాలన్నింటినీ క్లియర్ చేయడం కోసమే 2 నెలలకు ఒకసారి ఇలాగ కార్తీక మాసం అని, ఆ మాసం ఈ మాసం రకరకాలుగా పెట్టి మనందరికీ సజ్జన సాంగత్యాన్ని అందిస్తూ ఉన్నారు. సో ముందుగా పరమ గురువులైనటువంటి పత్రిజీ గారికి, వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు తెలియచేసుకుంటూ మనకి ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించినటువంటి వంశీ మాస్టర్కి కృతజ్ఞతలతో ఈరోజు మనం చెప్పుకోబోయే సబ్జెక్ట్, అది వినగానే ఒక వైబ్రేషన్ వస్తుంది అందరికీ, ప్రతి ఒక్కరికి దాదాపు నాకు తెలిసి. ఆయనే మహావతార్ బాబాజీ. సో మహావతార్ బాబాజీ యొక్క జ్ఞానాన్ని మనం ఈరోజు తీసుకోబోతున్నాము. ఈయన భూమి మీదకి మానవుడిగా, ఒక సామాన్య మానవుడిగా వచ్చి, నాగరాజ్ అనే బాబుగా వచ్చి తన యొక్క లక్షణాలని పెంచుకుంటూ 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 తను మహా అవతారంగా మారిపోయారండి. ఒక మానవుడు మహా అవతారగా మారినటువంటి ఒక రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మహావతార్ బాబాజీ సింబల్ చూద్దాం. ఆయన సింబల్ ఇది. మనం బాబా సినిమాలో చూసుంటాం, రజనీకాంత్ చెప్పుంటారు. సో ఈ సింబల్ పెట్టే తీస్తారు ఆ సినిమా అంతా. ఇందులో చూడండి, ఇది శరీరం అన్నమాట. సింబల్ మీనింగ్ ఏంటంటే ఇది శరీరం, ఇది మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. సో ఈ 5 మనలోనే ఉంటాయి. శరీరంతో మనం వచ్చాము, మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, ఆత్మ, పరమాత్మ. ఓకే. అయితే ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని కూర్చోబెట్టి సాధన మొదలు పెడతామో, శరీరాన్ని నిశ్చలం చేస్తామో, అప్పుడు క్రమక్రమంగా ఈ మనస్సుని పరమాత్మకు అప్పచెప్పేస్తామండి. మనస్సును శూన్యం చేస్తాం. ఏమో పరమాత్మ, నువ్వు ఏది చెయ్యాలో చెయ్యి. ఓకే, మన ఆలోచనలు కట్టడైపోతాయి. ఆ తర్వాత బుద్ధి, ఈ క్రమేపీ బుద్ధి కూడా మనం పరమాత్మకు అప్పచెప్పేస్తాం. పరమాత్మ, నువ్వు ఏదైతే తలుస్తున్నావో దాన్ని నాకు జరిగేలాగా నాకు ఆ మార్గం చూపించు, నన్ను అలాగా నడిపించు అని చెప్తాం. అంటే శరీరాన్ని కూర్చోబెట్టి మనసుని, బుద్ధిని ఎప్పుడైతే మనం పరమాత్మకు అప్పచెప్పామో, పరమాత్మ వీటి రెండింటిని కంట్రోల్ చేసుకుంటాడు. అప్పుడు ఇంకా మిగిలింది ఏంటి? శరీరము, ఆత్మ. ఇప్పుడు ఈ జన్మ ప్రణాళికలో ఈ శరీరంతో మనం ఏమేం పనులు చేయాలో ఆ పనులన్నీ 2 ఉన్నాయనుకోండి, ఆత్మ చెప్పినట్టు వినం, ఈ రెండింటిని ఫాలో అయిపోతాం. అందుకని ఇప్పుడు ఏమవుతుంది, మన ఆత్మ ప్రణాళిక ప్రకారం ఆత్మ మన శరీరాన్ని నడిపించుకుంటూ దాని పనిని అది చేసుకుంటూ వెళ్తుందండి. సో బాబాజీ చెప్పిన సింబల్ మీనింగ్ ఏంటంటే, నువ్వు శరీరంతో ఆత్మ యొక్క ప్రణాళికని చేసుకుంటూ వెళ్ళు. అలా వెళ్ళాలంటే నీ మనసుని, నీ బుద్ధిని నీ పరమాత్మకు అప్పచెప్పు అని చెప్పి ఆ సింబల్ అండి. ఒక అద్భుతమైన సింబల్ ఇచ్చారు బాబాజీ గారు. వారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ మనం బాబాజీ గురించి కొద్దిగా ముందు స్టోరీ తెలుసుకుందాం. దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది ఇది, కాకపోతే కొంచెం తెలుసుకుందాం. ఈ నాగరాజ్ గారు, బాబాజీ అవ్వకముందు నాగరాజ్ గారు 2003 ADలో నవంబర్ 30వ తేదీ నాడు పరింగిపట్టై అనేటువంటి గ్రామంలో జన్మించారు. ఇది తమిళనాడులో ఉండేటువంటి ఒక చిన్న గ్రామం అన్నమాట. ఈ గ్రామం కావేరీ నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ నంబూద్రి బ్రాహ్మణులు అంటే చాలా హయ్యర్ బ్రాహ్మణులు అన్నమాట. అంటే మనకి పెద్ద పెద్ద టెంపుల్స్లోన పూజలు చేసేటువంటి అర్హత ఉన్న వాళ్ళు అనమాట. ఇలాంటి బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించడం జరుగుతుంది. అయితే
ఒకసారి ఏమవుతుందంటే 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయనని తిరునాళ్ళకి వెళ్తారనమాట. ఊర్లో ఒక చిన్న తిరునాళ్ళు జరుగుతూ ఉంటుంది. ఆ తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అతన్ని దొంగలించి తీసుకెళ్ళిపోతాడు. పిల్లలు నమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, అలాగా పిల్లలు నమ్ముకునేటువంటి ఒక వ్యక్తి నాగరాజుని అపహరించి తీసుకెళ్ళి కలకత్తాలో ఒక ధనికుడికి, వ్యాపారస్తుడికి అమ్మేస్తాడనమాట. ఆ ధనవంతుల ఇళ్ళల్లో ఆయన ఇంట్లో ఎలా ఉండేదంటే ఆ చుట్టూ ఉండే పరిసరాలు ఎప్పుడు నిరంతరం ఏదో ఒక పూజలు చేస్తూ ఉండేవాడు ఆ ధనవంతుడు. అంటే ఒక సాఫ్ట్ క్యారెక్టర్ అనమాట, భక్తితో ఉన్నటువంటి క్యారెక్టర్. అలాంటి ఇంట్లో ఈ బాబు పని చేస్తూ ఉండి అక్కడ రోజు పూజలు జరుగుతూ ఉంటాయి కదా, బాగా కనెక్ట్ అయిపోతాడు, భక్తికి కనెక్ట్ అయిపోతాడు అనమాట. ఇతని భక్తిని మెచ్చుకొని ఈ పిల్లోడేంట్రా ఇంత మంచిగా ఉన్నాడు, ఇతన్ని నేను బంధించొద్దు, ఇతనికి స్వేచ్ఛనివ్వాలి అని చెప్పి అక్కడి నుంచి ఆ బాబుని వదిలేస్తాడు ఆయన. నాయనా నువ్వు ఇంకెళ్ళిపోవచ్చు, నా దగ్గర బందీగా ఉండాల్సిన పని లేదు, నువ్వు ఫ్రీగా నీకు నచ్చినట్టుగా జీవించు అని చెప్పి పంపించేస్తాడు. అలా బయటికి వెళ్ళగానే ఒక సాధువుల గుంపు ఆయనకి కనిపిస్తుంది. అంటే చాలామంది గ్రూప్ ఆఫ్ సాధువులు అలా దారిలో వెళ్తూ ఉంటారు. వీళ్ళని చూసి వీళ్ళల్లో కలిసిపోతాడు. ఆ సాధువులతో అలాగెళ్ళేసి వాళ్ళకి సేవలు చేసుకుంటూ, వాళ్ళు ఎక్కడైతే ఉంటారో కూర్చుంటారో అక్కడ వాళ్ళకి పాదసేవ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సినటువంటి భోజనాలు అన్నీ అరేంజ్ చేయడం, ఇలాగా ఆ సాధువులందరికీ సేవలు చేసుకుంటూ ఉంటాడు. అరే ఈ పిల్లోడు ఎవరో తెలియదు, మన దగ్గరికి వచ్చాడు, చక్కగా మనకి సేవలు చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు హ్యాపీ అయిపోతారు. వాళ్ళు హ్యాపీ అయిపోయి వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానం అంతా అందిస్తారు. పురాణాలు, ఇతిహాసాలు, ఇట్లా బోల్డ్ అన్ని వాళ్ళ సాంగత్యంలో తెలుసుకున్నవన్నీ ఈ బాబు కూడా వింటూ ఇతను డౌట్లు అడిగితే ఆ సాధు సన్యాసులు ఇతని డౌట్లను తీరుస్తూ ఇలాగా ఎంతో నాలెడ్జ్ తీసుకుంటాడు వాళ్ళ దగ్గర. ఆ సాధువులందరి దగ్గర నాలెడ్జ్ తీసుకొని అప్పుడు అయినా సరే ఇంత నాలెడ్జ్ తెలిసిన, బోల్డ్ అంత నాలెడ్జ్ తెలిసి ఇప్పుడు జ్ఞానవంతుడు అయిపోయాడు. కానీ ఎక్కడో వెళ్తుండేదండి నాగరాజుకి. అరే ఇంకా ఏదో ఉంది, ఏదో తెలుసుకోవాల్సింది ఉంది. పురాణాలు, ఇతిహాసాలు, వేదాంతాలు ఇవన్నీ అర్థమైనాయి, కానీ దాని తాలూకి అనుభవం నాకు రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, మనందరం జ్ఞానం తెలుసుకుంటాం, కానీ దాని తాలూకి అనుభవం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇక్కడ. సో దాని తాలూకి అనుభవం రావట్లేదు, ఆ అనుభూతి, ఆ పరమాత్ముడి యొక్క అనుభూతిని నేను పొందలేకపోతున్నాను, ఇంకా ఏదో చెయ్యాలి అనుకొని అప్పుడు అక్కడి నుంచి, అంటే హిమాలయస్ ప్రాంతంలో సాధువులు తిరుగుతూ ఉండేవాళ్ళు కదా, అక్కడి నుంచి హిమాలయస్ ప్రాంతం నుంచి శ్రీలంకకు వచ్చేస్తాడండి. శ్రీలంకకు వచ్చి కతిర్గాం అనేటువంటి ఒక గ్రామంలోకి వెళ్తాడు. ఆ గ్రామంలో ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఎనర్జీస్ ఉంటాయి. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహం ఉండదు, కానీ అక్కడ దాన్ని ఏమంటారు, యంత్రం, సుబ్రహ్మణ్య స్వామి యంత్రం పెట్టేసి అక్కడ పూజలు జరుపుతూ ఉంటారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుంది, మర్రి చెట్టు. అయితే ఆ చెట్టు కిందన భోగనాథర్ అని ఒక గురువు గారు దర్శనమిస్తారు. ఈయనకి సిద్ధపురుషుడు అనమాట. ఆయన ఎవరికి దర్శనం ఇవ్వడు, కొంతమందికి మాత్రమే దర్శనమిస్తాడు. ఈయనలో యాంగ్జైటీ ఉంది కదా, నాగరాజులో దైవాన్ని పొందాలి, ఆ దైవం యొక్క అనుభూతిని నేను తెలుసుకోవాలి అన్న ఫీల్ ఉంది కదా, ఆ అనుభూతి భోగనాథర్ గారిని అట్రాక్ట్ చేస్తుంది. అతనికి కనిపిస్తారనమాట. నాగరాజుకి కనిపించి రానాయనా అని చెప్పేసి కొన్ని విద్యలు నేర్పిస్తాడు. ఇక్కడే కూర్చొని నేను చెప్పినటువంటి సాధన చెయ్యు అని చెప్పి సాధన చెప్తారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ వృక్షం కింద నాగరాజు కూర్చొని 6 నెలల పాటు సాధన చేస్తాడండి. 6 నెలలు సాధన చేసిన తర్వాత అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కాంతి రూపంలో వచ్చి ఈయన లోపలికి ప్రవేశిస్తాడు. అంటే ఒక అద్భుతమైన అనుభూతిని పొందుతాడనమాట. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఎనర్జీస్ ఈయనలో నిండిపోతాయి. ఓకే, అయిపోయిన తర్వాత అప్పుడు భోగనాథర్ గారు అంటారు, ఇంకా పూర్తి అవ్వలేదు నాయనా, నీ సాధన పరిపూర్ణం అవ్వాలంటే, నువ్వు పరిపూర్ణంగా దైవత్వంలోకి వెళ్ళాలంటే నువ్వు ఇంకా
సాధన చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి కొంత దూరంలో కుర్తాలం అనే గ్రామం ఉంది. కుర్తాలంలో అగస్త్య మహాముని ఉన్నారు. అగస్త్యుడు అనే సిద్ధపురుషుడు ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి సాధన చెయ్యు, అప్పుడు నీ సాధన పరిపూర్ణమవుతుంది అని చెప్తాడు. అంతే, ఇంకా నాగరాజు గారు అక్కడి నుంచి బయలుదేరి కుర్తాలం వెళ్తాడు. వెళ్ళి 47 రోజుల పాటు అలాగా కూర్చొని అన్నపానాలు మానేసి సాధనలో కూర్చుంటాడు. 47 రోజుల తర్వాత అగస్త్యుడు ఈయనకి దర్శనమిస్తాడు. దర్శనమిచ్చి అప్పుడు నువ్వు ఆ సిద్ధిని పొందుతావు నాయనా, నువ్వు అనుగ్రహం పొందావు అని చెప్పి కొన్ని యోగ రహస్యాలని ఆయనకి తెలియజేస్తాడు, యోగ విద్యను తెలియజేస్తాడు అగస్త్య మహాముని. ఆ తర్వాత మహావతార్ బాబాజీ ఇంకా అక్కడి నుంచి అక్కడే మహావతార్ బాబాజీ అన్న పేరు వస్తుంది అన్నమాట ఆయనకి. అగస్త్య మహాముని యొక్క అనుగ్రహం తీసుకున్న తర్వాత ఇంకా అప్పుడు సామాన్యుడిగా ఉన్నటువంటి ఈ నాగరాజు గారు మహావతార్ బాబాజీగా అవతారం పొందుతారు. అవతారం పొందిన తర్వాత ఈయన మెయిన్ టార్గెట్ ఏంటంటే భూమి మీద దైవత్వాన్ని, ప్రేమని అందరికీ అందించాలి. ప్రతి ఒక్కళ్ళు దైవత్వంలో జీవించాలి, ప్రేమతత్వంతో జీవించాలి అని ఈయన టార్గెట్ అనమాట. ఇక కుర్తాలంలో ఆ సంఘటన అయిపోయిన తర్వాత బదరికా ఆశ్రమం అన్నటువంటి ఒక ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ సాధనలు చేసి నిత్య యవ్వనునిగా, అమరునిగా మారిపోతాడు. అలా మారడం కోసం అక్కడ కొన్ని కాయకల్ప సాధనలు కొన్ని చేస్తారు. ఇలాగా నిరంతరం మనకెప్పుడు మహావతార్ బాబాజీ అంట 16 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకుడు కానీ ఆయన దర్శనమిస్తారంట. ఎందుకు అంటే ఆయన ఏజ్ అక్కడ ఆగిపోయింది. నిత్య యవ్వనుడు ఆయన, అమరుడు. 2000 సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్నాడంటే అమరత్వం సాధించినట్టే కదండి. ఎలా సాధించాడు, ఆ లక్షణాలు ఏంటి మనం ఇప్పుడు చూస్తాము. ఇంకా ఆది శంకరాచార్యులు ఉన్నారు కదా, వారికి సన్యాస దీక్ష ఇచ్చింది గోవింద భగవత్పాదులైతే యోగ దీక్షని ఇచ్చింది మాత్రం మహావతార్ బాబాజీ అంట. అంటే మహావతార్ బాబాజీ ఒకానొక యోగ దీక్ష తీసుకున్నటువంటి శిష్యుడిగా కూడా మనం ఆది శంకరాచార్యుల్ని చెప్పుకోవచ్చు. ఇలాగా కేదార్నాథ్ పర్వత ప్రాంతంలో ఒకసారి సిద్ధాశ్రమంకి వెళ్ళాలి అనుకుంటాడు ఈయన ఆది శంకరాచార్యుల వారు, కానీ వెళ్ళలేకపోతారు. సిద్ధాశ్రమం అంటే అది మామూలు కంటికి కనిపించదు కదా, వేరే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. సో ఆ ఫ్రీక్వెన్సీని కనెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ మహావతార్ బాబాజీ కొన్ని యోగ విద్యల్ని నేర్పిస్తారు శంకరాచార్యులకి. ఆ తర్వాత మళ్ళీ శంకరాచార్యులు సిద్ధాశ్రమంకి వెళ్ళడం, అక్కడ ఆయన చేయాల్సినటువంటి పనులు చేయడం, ఇలాగా అన్నీ చేస్తారు. సో మనకి ఫైనల్గా మహావతార్ బాబాజీ ఏం చెప్తున్నారు అంటే, మానవుడిగా వచ్చి కూడా మనం మహా అద్భుతమైనటువంటి మహావతారం తీసుకోవచ్చు, మహావతార్గా మారచ్చు. మహా అంటే పెద్ద అవతారం, మనల్ని మనం ఆ విధంగా రూపాంతరీకరణ చెందించుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఆ రూపాంతరీకరణ చెందించుకోవడంలో మహావతార్ బాబాజీ యొక్క కొన్ని లక్షణాలని మనం తీసుకుందాం. ఎలా ఆయన మారారు, ఎలాంటి క్వాలిటీస్ పెంచుకున్నారు, ఎలాంటి క్వాలిటీస్లో ఆయన జీవించారు, ఆ క్వాలిటీస్లో మనం కూడా జీవించడం మొదలు పెడితే కొద్దో గొప్ప, అంత కాకపోయినా కనీసం దైవత్వంలో జీవించగలుగుతాం అన్నది నాకు అనిపించింది. సో దాన్ని మీకు తెలియచేస్తానండి. దివ్య లక్షణాలలో మొట్టమొదటిది ఆయన ఏం ప్రదర్శించారు అంటే క్షమ, సమతుల్యత. మొట్టమొదటి పాయింట్ క్షమ, సమతుల్యత. ఇది చెప్పాలంటే ఆయన లైఫ్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఒకసారి 4 ఇయర్స్ బాబుగా ఉన్నప్పుడు, 3-4 ఇయర్స్ బాబుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళ అమ్మగారు దగ్గరలో పండగ ఉంది అని చెప్పేసి ఆ పండగకు అందరం పనస పండు తినాలి అని చెప్పి ఒక పనస పండు తెచ్చి ఇంట్లో పెడుతుంది. ఒకరోజు ఆమె బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇతనే ఆ స్మెల్ మంచిగా ఉంటుంది కదా, అది పక్వానికి వచ్చి పండు పండేసరికి ఆ స్మెల్ సూపర్ వస్తుంటుంది అనమాట. ఆ స్మెల్కి ఈయన ఆగలేకపోతాడు. ఎంత బాగుంది టేస్ట్, ఇది ఎలాగైనా సరే ఇప్పుడు తినేయాల్సిందే అని చెప్పి అమ్మ వచ్చేలోపు మొత్తం పనసకాయ మొత్తం పగలగొట్టేసి తినేస్తాడు. అమ్మ వచ్చి చూడగానే ఆమెకి ఎక్కలేని కోపం వస్తుంది.
ఇదేంట్రా బాబు, ఇంత చిన్నపిల్లాడు మొత్తం పనస పండు అంతా తినేశాడు, మరి మిగతా వాళ్ళందరికీ ఏం పెట్టాలి, ఇంట్లో చాలామంది ఉన్నారు, ఎవరికీ పెట్టలేదు, ఈ పిల్లోడే మొత్తం తినేశాడని ఆ కోపంతో వచ్చి నాగరాజుకి నోట్లో గుడ్డలు కుక్కేసి గట్టిగా కట్టేస్తుంది. ఆ నోట్లో నుంచి కదా నువ్వు తిన్నావు అని చెప్పి గుడ్డ కట్టేస్తుంది అనమాట. అంటే ఆ కోపంలో అలా చేస్తుంది. ఏ తల్లి అలా చెయ్యదు, కానీ ఆ క్షణంలో ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, దాంతోనే అలా చేస్తుంది. అప్పుడు నాగరాజుకి ఊపిరాడదనమాట. ఊపిరాడకుండా అయిపోయి సహజంగానే మనం ఊపిరి బిగించి కుంభక రేచకం చేస్తాం కదా, సాధనలు చేస్తుంటారనమాట. ఊపిరి బలవంతంగా బిగించేసి ఆ ఎనర్జీస్ని తీసుకోవడం, అలాంటి స్థితి ఇతనికి వచ్చేస్తుంది. సహజంగా కుంభక స్థితి వచ్చేస్తుంది. అంటే ఊపిరాడట్లేదు, ఊపిరాడలేని స్థితిలో ఒక ఫీల్ అనమాట. మనం ధ్యానంలో డీప్గా వెళ్ళినప్పుడు ఒక అనుభూతి పొందుతాం చూసారా, అలాంటి అనుభూతి పొందుతాడు. అంతే, ఆయన అసలు ఇదేంటి భలే ఉంది ఈ అనుభూతి. ఆ చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడే ఆయన దాన్ని చాలా ఎంజాయ్ చేస్తాడు. అమ్మ ఇలా చేసింది, అలా చేసింది, అదేది లేదు ఆయన మైండ్లో. ఈ అమ్మ ఎంత బాగుంది ఈ స్థితి అన్న ఇదిలో ఉంటాడు. ఇక్కడ తల్లి బయట చూస్తా, అయ్యో బిడ్డని ఇలాగ చేసేసానే, వాడికి ఊపిరాడట్లేదు, చచ్చిపోయాడో ఏంటో, ఎందుకంటే ఒక సమాధి స్థితిలో ఉన్నాడు కదా, బాలు కదలట్లేదు బాబు, అంతే చచ్చిపోయాడా ఏంటి అని చెప్పి గబగబా గుడ్డలన్నీ తీసేసి బాబుని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకొస్తుంది ఆవిడ. అప్పుడు నేను ఎంత పని చేశాను అని చెప్పి ఆమె రియలైజ్ అవుతుంది. సరే, ఇక్కడ నాగరాజు గారి కోణం చూడండి. ఆ తల్లి అలా చేసినప్పుడు మామూలుగా అయితే అమ్మ మీద కోపం రావాలి, నేనేం చేశానని, ఇష్టమైన పండు తిన్నాను దానికి ఇంతలా శిక్షించాలా అని కోపం రావాలి. కానీ ఇక్కడ నాగరాజు అక్కడ ఏం నేర్చుకున్నాడంటే క్షమాతత్వము, సమతుల్యత, బ్యాలెన్సింగ్. సమతుల్యత అంటే తనను తాను బ్యాలెన్స్ చేసుకోవడం అండి. ఎప్పుడైతే మనం కోపంతో రగిలిపోతామో అప్పుడు మన బ్యాలెన్స్ పోతుంది. చూడండి, కోపంకి బ్యాలెన్స్కి మధ్యలో ఒక లింక్ ఉంటుంది అనమాట. మనం విపరీతంగా కోపడినాం అనుకోండి, మన బ్యాలెన్స్ కోల్పోతాం, అది సమతుల్యత దెబ్బతింటుంది, మనలో సమతుల్యత ఉండదన్నమాట. ఎప్పుడైతే ఆ కోపానికి బదులుగా క్షమని మనం అక్కడ చూపించామో అప్పుడు ఏమవుతుందంటే మన బ్యాలెన్స్ మనకు ఉంటుందండి. సో ఇక్కడ నాగరాజు గారు తన తల్లి యొక్క సహజ ప్రేమ కేంద్రాన్ని గుర్తించడం జరుగుతుంది. అమ్మ అందరి కోసం తెస్తే నువ్వు ఒక్కడివి తిన్నావు, అందరికీ పంచాలి కదా అంది, అందరి కోసం ఆలోచించింది. అంటే ఆ ప్రేమ యూనివర్సల్ లవ్ అనేది మనం అలవర్చుకోవాలి, అందరి పట్ల ఆ ప్రేమతత్వాన్ని చూపించాలి, అందరి కోసం ఆలోచించాలి అన్న పాయింట్ని అక్కడ అమ్మ నుంచి తను గ్రహిస్తాడండి. ఎలా గ్రహించగలిగాడు? తను క్షమతో ఉన్నాడు కాబట్టి, అమ్మ మీద ఎలాంటి ద్వేషము లేకుండా ఉన్నాడు కాబట్టి, తను బ్యాలెన్స్గా మైండ్ ఎలాంటి ఎమోషన్స్కి లోను కాకుండా ఉండడం వల్ల ఆ సమతుల్యతలో నుంచి తను ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని పొందడం జరుగుతుందండి. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే, మన జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. మనకి కోపం తెప్పిస్తూ ఉంటారు ఎంతోమంది, మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు మన చుట్టూ ఉండేవాళ్ళు ఎన్నిసార్లు. అయితే మనం కోప్పడిపోయి కై అని అరిచేసి మన బ్యాలెన్స్ మనం కోల్పోయి ఏదేదో చేసేస్తూ ఉంటాం. మనల్ని బాధ పెట్టిన వాళ్ళని ఎలా బాధ పెట్టాలి, వాళ్ళని ఎలా రివెంజ్ తీర్చుకోవాలి, వాళ్ళు నన్ను ఎందుకు ఇలాగా చేశారు, వాళ్ళు నన్ను ఎందుకు ఇలాగ అన్నారు, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఎప్పుడైతే క్షమాతత్వాన్ని అలవర్చుకుంటామో అప్పుడు ఆ బ్యాలెన్స్లో ఉండి మనం ఏం నేర్చుకోవాలి అన్న విషయాన్ని మనం అవగాహన చేసుకుంటామండి. అయితే క్షమించడం అంత ఈజీనా? ఎవరికైనా నేను క్షమించాను పో అంటే అయిపోతుందా? కాదు కదా. క్షమించాలంటే అంత ఈజీ ఏం కాదు. ఒకటి, కార్యకారణ సంబంధం అర్థం కావాలి. అంటే వాళ్ళు నన్ను ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారు, వాళ్ళు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని ఆ కార్యకారణ సంబంధాన్ని మనం గుర్తించగలగాలండి. కొన్నిసార్లు కారణం లేకుండానే అవతల వాళ్ళు మనల్ని ఇరిటేట్ చేస్తుంటారు. కారణంతో ఇరిటేట్ అవుతుంటే కార్యకారణ సంబంధం తెలుసుకొని దాన్ని డిజాల్వ్ చేసుకోవడం ద్వారా బయటకు వస్తాం, క్షమించగలుగుతాం. రెండోది, కారణం లేకుండానే అనవసరంగా ఇరిటేట్ చేస్తున్నారు, అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు అంటే మనం వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండడం. మనం ఏం చేస్తాం, ఒక ఇబ్బంది పెట్టారు వాళ్ళు నన్ను ఎందుకు ఇలా అన్నారు, వాళ్ళు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, ఈ ఆలోచనలోనే ఉంటాం. అలా కాకుండా ఆ ఆలోచనలో నుంచి బయటికి రావడం, వచ్చి
వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలబ్బా, అసలు వాళ్ళు లేరనుకుంటే పొయ్యా అని ఆ విధంగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవడం. అయితే ఇంట్లో వాళ్ళైతే అలా చేయడం అవ్వదు కదా. అందుకని నేను శరీరాన్ని కాదు, నేను మనస్సుని కాదు, నా శరీరాన్ని కదా వాళ్ళు తిడుతున్నారు, కాబట్టి హైమా తను చూసుకుంటారులే, నేనెవరిని, నేను ఆత్మని అని సాక్షితత్వాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా క్షమించగలుగుతామండి. ఓకే, కార్యకారణ సంబంధం ఎలా తెలుసుకోవాలి? మనకి డ్రీమ్స్ ద్వారా సార్ తెలుసుకోవచ్చు అని చెప్పున్నారు కదా. వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే, నన్ను కష్టపెడుతున్నారంటే గతంలో నేను ఏం చేశానో చూపించండి అని అడగడం ద్వారా మనం దాని నుంచి బయటికి రావచ్చు. నాకు వచ్చిన ఒక ఎదురైన ఎగ్జాంపుల్ చెప్తానండి, రియల్. ఒకసారి ఏమైందంటే నేను మామూలుగా ఈ వంశీ సార్ తోటి ట్రావెల్ చేస్తూ ఉంటాను కదా. ఆ ట్రావెలింగ్లోని ఒక అమ్మాయి వచ్చిందనమాట. మరి గురువుగారి దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు, నాలెడ్జ్ తీసుకుంటారు, వెళ్తుంటారు. అయితే ఆ అమ్మాయి వల్ల నాకు కొంత ఇబ్బంది కలిగింది. చాలా ఇరిటేట్ చేసేది, కావాలని నా దగ్గరకు వచ్చి ఏదో ఒకటి అనడం, ఇలాగే ఇరిటేట్ చేసేది. ఓకే, నేను క్షమిస్తున్నాను పో అని చెప్దాం అనుకొని కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను నీ గురించి ఆలోచించను అనుకోగానే మనసు లేస్తుంది కదా, అది నిన్ను ఎంత ఇబ్బంది పెట్టింది, అది నిన్ను ఎంత బాధ పెట్టింది, నువ్వు ఎలా క్షమిస్తావేంటి, ఇలా ఎదురు తిరుగుతోంది మనసు. 2-3 రోజులు ట్రై చేశాను, నా వల్ల కాలేదు. అప్పుడు సార్ని అడిగాను, వంశీ సార్ని, సార్ నా వల్ల కావట్లేదు, ఇలాగ అవుతుంది, నిన్ను క్షమించాను అనగానే మనసు దాన్ని ఎలా క్షమిస్తావు, నిన్ను ఎంత బాధ పెట్టిందని ఎదురు తిరుగుతుంది సార్, మరి నేనేం చేయాలి అంటే, సరే ఇప్పుడు తను బాధ పెడుతోందని నీ మనసు ఎదురు తిరుగుతోంది, అంతకు ముందు నువ్వు తనని బాధ పెట్టుంటేనే కదా ఇప్పుడు తను నిన్ను బాధ పెడుతుంది, కాబట్టి నీ మనసుకు చెప్పు, అంతకు ముందు నువ్వు బాధ పెడితేనే కదా తను ఇప్పుడు నిన్ను బాధ పెడుతుంది, దానికి చెల్లి అయిపోయింది, ఇప్పుడు ఇక మీద క్షమిస్తున్నాను అని చెప్పు అని చెప్పారు. దాన్ని ఫాలో అయ్యాను. ఫాలో అయిన తర్వాత 2-3 రోజుల తర్వాత నాకు ఒక డ్రీమ్ కూడా వచ్చింది. ఎందుకు గతంలో నేను తనని ఎంత బాధ పెట్టానన్నది, అప్పుడు నేను తనని పెట్టిన బాధ అర్థం అయిన తర్వాత తనని ఈజీగా క్షమించగలిగానండి. అంటే కార్యకారణ సంబంధం కనుక మనకు అర్థమైతే అప్పుడు మనం ఈజీగా క్షమించగలుగుతాం, అంతేగాని అంత ఈజీగా ఏమి క్షమించలేము, మనసు ఊరుకోదు. ఓకేనా. సో మనం ఏమనుకుంటాం, ఇక్కడ నేను చాలా మంచిదాన్ని, నన్ను బాధ పెడుతున్నారు అనుకుంటాం, కానీ ఇంతకు ముందు ప్రీవియస్ లైఫ్లో మనం ఎలాంటి దుర్మార్గులు అనేది మనకు తెలియదు కదా. అది చూసుకున్నప్పుడు మన వల్ల వాళ్ళు ఎంత బాధపడ్డారన్న అర్థమైనప్పుడు మనం క్షమించగలుగుతాం. సో క్షమ ఎప్పుడైతే వచ్చిందో సమతుల్యత వస్తుంది. ఈ క్షమ సమతుల్యత ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రేమతత్వం వచ్చేస్తుంది. అప్పుడు వెంటనే ప్రేమ కలుగుద్దా లేదా, అయ్యో దాన్ని నేను ఎంత బాధ పెట్టాను పాపం, అయినా నన్ను కొంచెమే బాధ పెడుతుంది, పోన్లే, ఆ ప్రేమ కనెక్టివిటీ వస్తుందా రాదా. సో ఈ 3 ఇంటర్లింక్ అనమాట, క్షమ, సమతుల్యత, ప్రేమతత్వం. ఫస్ట్ పాయింట్లో మనకు నాగరాజు గారు ఇది నేర్పిస్తున్నారండి. సో దీన్ని మనం తీసుకుందాం, మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుందాం. నెక్స్ట్ 2వ పాయింట్ తీసుకుందాం, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం. నాగరాజు గారు తన జీవితంలో జరిగినటువంటి ప్రతికూలతల్ని అనుకూలతలుగా మార్చుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడంటే ధనవంతుడైనటువంటి వ్యాపారికి అతను అమ్మేస్తాడు కదా, అమ్మేసినప్పుడు మరి ఈ వెధవ నన్ను తీసుకొచ్చి ఇక్కడ అమ్మేశాడు, చిచి నేను ఇక్కడ బానిసగా బతకాల్సి వచ్చింది అని ఫీల్ అవ్వట్లేదు నాగరాజు గారు. మరి ఎంత పెయిన్ ఉంటుంది కదా, ఒక బందీగా ఒక ఇంట్లోకి వెళ్ళి పనోడిగా పని చేయాలంటే ఎంత పెయిన్ ఉంటుంది. అది ప్రతికూలతే కదా, ప్రతికూల పరిస్థితులే కదా. కానీ అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేశాడు, అక్కడ ఏదైతే జరుగుతుందో ఆ భక్తికి సంబంధించినటువంటి పూజలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నింటి వైపు మనసుని మళ్లించేసి ఆ భక్తిని అలవర్చుకున్నాడండి, ఆ వినయాన్ని అలవర్చుకున్నాడండి. ఓకే. సో ఆ భక్తిని ఎప్పుడైతే అలవర్చుకున్నాడో అతను తన యొక్క పరిస్థితులన్నింటినీ అనుకూలంగా మార్చేసుకున్నాడు. ఏడుస్తూ కూర్చోలేదు, దేవుడా నన్ను ఎందుకు ఇలా తీసుకొచ్చావు, దేవుడా మా అమ్మ నాన్నలకి దూరం అయిపోయాను, దేవుడా వీళ్ళకి పనోడిగా బతుకుతున్నాను, ఇలా ఆడవట్లేదు. అక్కడ ఏదైతే ప్లస్ ఉందో దాన్ని పట్టుకున్నాడండి.
సో మనం కూడా మన జీవితంలో ఎన్నో ప్రతికూలతలు వస్తూ ఉంటాయి. మనకి అనుకూలంగా ఏమి ఉండదు. ఎవరికి జీవితం ఏమీ అద్భుతంగా ఏమి ఉండదు. ప్రతి ఒక్కరికి ఏయో ఒక ఎగనిస్ట్లు ప్రతికూల పరిస్థితులు అనేవి జరుగుతూనే ఉంటాయి. అయితే ఆ ప్రతికూల పరిస్థితుల్ని మనము మన జీవితాన్ని ఉన్నతత్వం వైపు మలుచుకోవడానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నది మనం కనుక దృష్టి పెట్టినట్టయితే మనం అప్పుడు ఉన్నతంగా ఎదగలుగుతామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్రాల్ భరద్వాజ్ గారు ఉన్నారు. భరద్వాజ్ గారి జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆయనకి ఎంతో ఇష్టమైన వాళ్ళ అన్న కూతురు బాడీ వికెట్ చేస్తుంది, చనిపోతుంది. అప్పటిదాకా చాలా లెక్చరర్ అనమాట ఆయన. ఒక లైఫ్ని అద్భుతంగా గడుపుతూ ఉంటాడు, ప్రాపంచికంగా లాక్ అయిపోయి ఉంటాడు. ఎప్పుడైతే ఆ పాప చనిపోతుందో, చనిపోయినప్పుడు ప్రతికూల పరిస్థితి అవునా, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అసలు ఇంత చిన్న పాప చనిపోయింది, మరణానంతర జీవితం ఎలా ఉంటుంది, ఈ యొక్క కర్మచక్రం ఏ విధంగా రన్ అవుతుంది, దీని మీద రీసెర్చ్ చేస్తూ షిరిడి సాయిబాబాని ఫాలో అవుతూ మహారాష్ట్రలో ఉన్న షిరిడి సాయిబాబాని మన ప్రకాశం జిల్లాకి తీసుకొచ్చాడండి. ఒంగోలులో ఉంటుంది ఆయన సమాధి. ఆయన చనిపోయిన తర్వాత షిరిడి సాయిబాబా మందిరం కట్టించుంటాడు ఆయన. ఆ మందిరంలోనే షిరిడి సాయిబాబా పక్కన ఆయన సమాధి ఉంటుందండి. ఎంత గ్రేట్ కదా. ఒక టెంపుల్లో బాబా మందిరంలో ఆయన సమాధిని పెట్టారు. ఎంత ఉన్నతమైన సిద్ధయోగిగా మారారో చూడండి. ఎలా మారారు? తన జీవితంలో వచ్చిన ప్రతికూలత, ఆ ప్రతికూలతని తను అనుకూలంగా మార్చుకున్నారు. మన దగ్గర కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు. తన పిల్లల్ని కోల్పోయి, భర్తను కోల్పోయి, ఆ దుఃఖంలో నుంచి వచ్చి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్దాం, అభినందనలు తెలియచేద్దాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సీతామాతని రావణుడు ఎత్తుకుపోగానే అక్కడ ఏడుస్తూ కూర్చోలేదు ఆవిడ. ఆ ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుంది, చక్కగా ధ్యానం చేసింది, అగ్నియోగం సాధన చేసింది. చూసారా ఫ్రెండ్స్? ఇలాగా మన జీవితంలో కూడా వచ్చేటువంటి ప్రతికూలతని అనుకూలత వైపు ఎలా మార్చుకోవాలి అని ఆలోచించండి. మనం ఉన్నతత్వం వైపుకి వెళ్ళిపోతాం. ఇది మనకి నాగరాజు గారు ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్, సజ్జన సాంగత్యం. 3వ పాయింట్ ఆయన మనకి ఇచ్చినటువంటి పాయింట్. దానికి ఏం చేశాడు, ఆ వ్యాపారి బయటికి పంపించేశాడు. నాయనా నీకు స్వేచ్ఛనిస్తున్నాను, నువ్వు వెళ్ళిపోనైనా అన్నాడు. బయటికి వెళ్ళిన తర్వాత దేవుడా నేను ఎలా బతకాలి ఇప్పుడు, ఏ హోటల్లోనో గిన్నెలు తోముకుంటూ బతుకుదాం అని ఆలోచించలేదు ఆయన. బయటికి వెళ్ళగానే సాధు సన్యాసులు కనిపించారు. అంతే, వీళ్లతో వెళ్తే నాకు బోల్డ్ అంత జ్ఞానం వస్తుందబ్బా. చూసారా? సాంగత్యం. ఆయన ఆ జ్ఞాన సముపార్జన మీద దృష్టి ఉంది కాబట్టి అలాంటి సజ్జన సాంగత్యంలోకి వెళ్ళి జ్ఞానాన్ని ఆర్జించాడు. అలాగే మనం కూడా నిరంతరం సజ్జనులతో సాంగత్యం చేస్తూ, నిరంతరం జ్ఞాన మదనం చేస్తూ, వాళ్ళట్ట వీళ్ళిట్ట అన్న దగ్గర నుంచి మనం బయటకు వచ్చేసి నిరంతరం జ్ఞానం గురించి మాట్లాడే వాళ్ళ దగ్గరే ఉంటూ జ్ఞానాన్నే పొందుతూ ఉన్నామనుకోండి, మనం ఫస్ట్ చెప్పుకున్న స్టోరీలో లాగా మన మనసులో మాలిన్యాలన్నీ క్లియర్ అవుతాయా లేదా? ఒక్కసారిగా అవ్వకపోవచ్చు. కొంచెం కొంచెం ఆ మాలిన్యాలన్నీ క్లియర్ చేసుకొని దైవత్వం వైపుకి మనం వెళ్ళగలగడానికి అదొక అద్భుతమైన అవకాశం అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం నిరంతరం సజ్జన సాంగత్యంలోనే ఉండాలి. నెక్స్ట్ పాయింట్, ఆశాభావం, వినయ విధేయతలు. మహావతార్ బాబాజీ మనకిచ్చినటువంటి నెక్స్ట్ లక్షణం ఆశాభావం, వినయ విధేయతలు. నెక్స్ట్ ఆయన లైఫ్లో ఏం చేశాడు, ఇక్కడ జ్ఞానం సంపార్జించాడు, అయిపోయింది, కానీ అనుభూతి దొరకట్లేదు, ఇంకా వెళ్తొచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఎత్తుక్కుంటూ వెళ్ళాడు, భోగనాథర్ గారి దగ్గరికి వెళ్ళాడు. సిద్ధపురుషుడిని కనెక్ట్ అయ్యాడు కతిరిగాంలో. ఆ సిద్ధపురుషుడిని చేరి ఎలాగైనా సరే నేను సిద్ధిని సాధిస్తాను, నేను ఏదైతే అనుకున్నానో దైవం యొక్క అనుభూతిని నేను పొందగలుగుతాను. ఆశాభావం. చూడండి నేను జ్ఞానం నేర్చుకున్నాను, హిమాలయాలంతా తిరిగాను, ఇంతమంది సన్యాసులతో తిరిగాను, అయినా నాకు అనుభూతి రావట్లేదు, ఇంకేమొస్తుందిలే, నిరాశపడలేదు ఆయన. ఆశాభావం. సో మన జీవితంలో కూడా మనము ధ్యానం చేస్తాం, ఆ జబ్బులు తగ్గుతాయి అనుకొని వస్తాం, కొన్ని జబ్బులు అలాగే ఉంటాయి, తగ్గవు. దానికి కొన్ని కారణాలు ఉంటాయిలేండి.
ఆ తర్వాత ఎంత విన్నా నాకు గుర్తుండట్లేదు, ఎంత విన్నా నాలో మార్పు రావట్లేదు, చాలా బాధపడే వాళ్ళు ఉంటారు. కానీ ఆశాభావం, ఓకే ఈరోజు మారకపోతే ఏంటి, రేపు మారతానులే, ఇంకా టైం ఉంది, ఇంకా అన్న ఆశాభావం. ఇప్పుడు తగ్గకపోవచ్చు, ట్రై చేస్తాను, ఇంకా తగ్గుతుందిలే, ఓకే ఇలాంటి ఆశాభావంలో నేను ఇంకా ముందుకెళ్ళగలను అన్నటువంటి ఆ భావాన్ని మనం పెంపొందించుకున్నప్పుడు మనం ముందుకెళ్ళగలుగుతామండి. స్పిరిచువల్గా ఇంకా ఇంకా ముందుకెళ్ళగలుగుతాం. అలాగే వినయ విధేయతలు. భోగనాథర్ దగ్గర నాకు అంతా జ్ఞానం తెలుసని బిల్డప్ ఇవ్వలేదు నాగరాజు, ఏమీ తెలియదు అన్నట్టుగా ఆ వినయంతో ఆయన ఏ సాధనలు అయితే చెప్పాడో చక్కగా సాధనలు చేశాడు. అలాగే మనం కూడా మన సీనియర్స్ దగ్గర మనం ఏదో పెద్ద జ్ఞానం పొందేశాము, నాకు ఇంకా అన్నీ తెలిసిపోయినాయి, ఈయన దగ్గర నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, ఇలా ఫీల్ అయిపోతుంటాం. అంత సినిమా ఏం లేదు, బోల్డ్ అంత ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ మన వినయ విధేయతల్ని చూసే కొంచెం 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 చెప్తారు తప్ప మొత్తం ఒకసారి చెప్పరు. మొత్తం ఒకసారి చెప్పారనుకో ఇంకా మనకి హద్దులు ఉంటాయా, ఎగిరిపోతాం, మనలో అహం పెరిగిపోతుంది. అందుకని గురువులకు కూడా తెలుసు మనకి ఎప్పుడు ఏది ఎంత ఇవ్వాలి అనేది. ఓకే, సో అలాగా మనము ఒకటి ఆశాభావంతో ఉండాలి, రెండోది వినయ విధేయతలతో ఉండాలి. ఈ 2 క్వాలిటీస్ని మనం పెంచుకోవాలండి. నెక్స్ట్ ఇంకా నాగరాజు గారు ఏం చెప్తున్నారో చూడండి. మార్పు పట్ల అంగీకారము, మార్పు పట్ల ఎరుక కలిగి ఉండడం. మార్పు పట్ల ఎరుక, అంగీకారం. సో భోగనాథర్ గారు ఏం చేశారు, 6 నెలలు సాధన చేసి అయిపోయిన తర్వాత, నాయన ఇక్కడ నువ్వు పొందాల్సింది పొందేశావు, నువ్వు ఇంకా కుర్తాలం వెళ్ళు, అక్కడ అగస్త్య అనే సిద్ధుడిని కలవాలి నువ్వు, అప్పుడు నీకు పరిపూర్ణం అవుతుంది నీ సిద్ధి అని చెప్తాడు. ఏంట్రా బాబు, 6 నెలలు చేశాను, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాలా, ఇంకో చోట చేయాలా, ఇదేంటి నా జీవితంలో మార్పు. చూడండి, చిన్న పిల్లోడు, 4-5 ఇయర్స్ పిల్లోడు, అప్పుడు దొంగోడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఎంత పెద్ద మార్పు అండి, దాన్ని కూడా అంగీకరించాడు. తర్వాత ఆ ధనికుడి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ సేవలు చేస్తున్నాడు, ఒక పని పిల్లోడుగా బందీగా ఉన్నాడు. అయినా సరే ఓహో నా జీవితంలో ఇప్పుడు ఈ మార్పు వచ్చిందా, ఓకే ఇక్కడి నుంచి ఏం నేర్చుకోవాలో నేర్చుకుంటా, నెక్స్ట్ మళ్ళీ బయటికి వెళ్ళిపో అన్నారు, మళ్ళీ సన్యాసుల దగ్గర తేలాడు. అయినా సరే అక్కడ జ్ఞానం సంపార్జన, మళ్ళీ భోగనాథర్ దగ్గరికి వచ్చాడు. ఇలాగా తన జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయో చూడండి. ప్రతి మార్పుని అంగీకరిస్తూ ఆ మార్పులో నుంచి ఇప్పుడు నా జీవితం ఈ విధంగా టర్నింగ్ తిరిగింది, ఇక్కడ నేనేం నేర్చుకోవాలి అన్న దాని మీదే ఫోకస్ పెట్టారు. కానీ దేవుడా ఏంటి నన్ను ఇలా చేస్తున్నావని ఏ రోజు నాగరాజు గారు ఏడవలేదండి. సో మన జీవితంలో ఒక చిన్న సమస్య రాగానే, మన జీవితంలో ఉన్నది ఉన్నట్టుగా సాఫీగా సాగుతుంటే సూపర్ అనుకుంటాం. కొంచెం పక్కకి వెళ్ళింది అనుకోండి, మన జీవితంలో వచ్చే మార్పుని మనం అంగీకరించలేమండి. మన ఇంటికి కొడుకున్నాడు, కోడలు వచ్చింది, ఆ కొత్త పిల్ల వచ్చింది మన ఇంట్లో, దాన్నే మనం అంగీకరించలేము. చూడండి, అంటే మన జీవితంలో వచ్చే మార్పుల్ని ఒక మార్పు జరిగింది, ఒక కుదుపు వచ్చింది. ప్రతి జీవితంలో ఈ కుదుపులు అనేవి సహజమండి. ఇలాంటి కుదుపుల్లో మనము ఆ మార్పుని, ఓహో నా జీవితంలో ప్రకృతి ఇప్పుడు ఇలాగిచ్చిందా, దీనిలో నుంచి నేను ఏం నేర్చుకోవాలి అన్న ఎరుకను గనక మనం పెంచుకోగలిగితే అప్పుడు దివ్యత్వం వైపు మనం ప్రయాణం చేస్తామండి. ఓకే, నెక్స్ట్ దయా కరుణ. మహావతార్ బాబాజీ ఇచ్చినటువంటి లక్షణాల్లో నెక్స్ట్ పాయింట్ దయా కరుణ. సో ఈయన నిరంతరం దయాకరుణలోనే ఉన్నారు. ఎలాగో చెప్తాను చూడండి. ఈయన ఒక హయ్యర్ మాస్టర్ అయిపోయిన తర్వాత, సిద్ధ మహాయోగి అయిపోయిన తర్వాత హిమాలయ ప్రాంతంలో ఆయన సజీవంగా ఉంటూ ఈ భూమి మీదకి మానవులకి ఎవరికి ఏది కావాలో అది అందించడానికి, ఫస్ట్ చెప్పాను కదా దైవత్వము ప్రేమతత్వం, ఇవి 2 ప్రజలందరిలో నేర్పించడం ఆయన టార్గెట్ అన్నమాట. అయితే ఆయన ముందుకు రారు, మళ్ళా వెనకాతలే ఉంటారు.
ఆయన అంటే తెర మీదికి రారు, తెర వెనకుండి సినిమాలు నడిపిస్తుంటారనమాట. ఇలా ఈ తెర వెనక నడిపిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఒక్కసారి ఈ క్రియాయోగ ఆయన మెయిన్ సాధన ఏంటంటే క్రియాయోగ సాధన అనమాట. క్రియాయోగ సాధన అందరికీ నేర్పించాలి, అందరికీ తెలియజేయాలి. ఇప్పటిదాకా ఎలా ఉండేది అంటే ఎవరైనా జ్ఞానం పొందాలి అంటే సన్యాస దీక్ష తీసుకోవాలి, హిమాలయాల్లోకి వెళ్ళిపోవాలి, లేదా ఏ గురువు దగ్గరకు ఆశ్రమంలో జాయిన్ అవ్వాలి. అంతేగాని ఇటు సంసారం ఇటు నిర్వాణం అనేది లేదండి అప్పటి వరకు. అయితే మొట్టమొదటిసారిగా మన మీద ఎంతో దయతో ఎంతో కరుణతో మహాతార్ బాబాజీ గారు మనకి సంసారంలోనే నిర్వాణం మనం పొందొచ్చు, దేన్ని వదిలేయాల్సిన అవసరం లేదు అని మనకి మొట్టమొదటిసారిగా గైడెన్స్ ఇచ్చిన మహానుభావుడు మహావతార్ బాబాజీ అండి. సో ఈరోజు మనం జూమ్లో ఇలాగ క్లాసులు చెప్పుకుంటున్నామంటే నేను ఎవరండి అసలు? ఒక సాధారణమైన స్కూల్ టీచర్ని. ఈరోజు ఇంత జ్ఞానాన్ని ఎలా తెలుసుకున్నాను, ఎలా పంచగలుగుతున్నాను? మరి స్కూల్కి వెళ్తున్నాను, ప్రాపంచిక విషయాలన్నీ చూసుకుంటున్నాను, ఆధ్యాత్మికంలో మనం ఎదుగుతున్నాం. మనందరిది అదే పరిస్థితి కదా. ఇలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు రోజుల్లో అయితే అంత సినిమాలు ఏం లేవు. నీకు ఆధ్యాత్మికత కావాలా, ప్రాపంచికతను వదిలేసి వెళ్ళిపో, అలా ఉండేది. అలాంటి స్థితి నుంచి మనల్ని ఇలాంటి స్థితికి తెచ్చింది మహావతార్ బాబాజీ గారు. ఎలాగంటే శ్యామ్ చరణ్ లాహిరి అనేటువంటి ఒక వ్యక్తిని ఎంచుకుంటారు. ఎందుకు ఆయన ఎంచుకున్నారంటే ఆయనకు అర్హత ఉంది కాబట్టి. ఓకే, ఎంచుకొని ఆయన కలకత్తాలో ఎక్కడో వారణాసిలో పని చేసుకుంటూ ఉండేవాడు. ఆయన్ని సడన్గా రాణికేత్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదంతా మహావతార్ బాబాజీ స్కెచ్ అనమాట. అప్పుడు ఆ శ్యామ్ చరణ్ లాహిరి గారిని ఎంచుకున్నారు కదా. ఎంచుకొని ఆయనకు అక్కడ, నాయనా నువ్వు వచ్చిన పని ఉద్యోగం కాదు నాయనా, ఉద్యోగం నీకు బతుకు తెరువుకి నేను ఇచ్చిందే, నువ్వేదో నేను నా ఉద్యోగం అని వెంటపడాల్సిన పని లేదు, నీ ఉద్యోగం నీకు ఉంటుంది, ఏం కాదు నాకు మళ్ళీ నీ ఉద్యోగం నీకు ఉంటుంది, నీ ప్రాపంచిక ఫుడ్ బెడ్ నడుస్తుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ నువ్వు ప్రజల్లోకి క్రియాయోగం నీ పని చేసుకుంటూ నువ్వు క్రియాయోగం నేర్పించు అని చెప్పి ఆయనకి గైడ్ చేస్తాడు. గైడ్ చేసే ముందు ఆయన లోపల కొన్ని కోరికలు ఉంటాయండి. గత జన్మల్లో సాధన చేస్తూ ఉంటాడు ఆయన. ఒక కంబలు వేసుకొని సాధన చేస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసిందే. ఫస్ట్ ఆ గుహలోకి వెళ్ళి చూడు అనడము, తర్వాత పానీయం వేయడం, ఆయన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడం, గత జన్మలు చూపించడం, అదంతా అయిన తర్వాత ఇంకా ఒక కోరిక మిగిలిపోతుంది ఆయనకి. ఎందుకంటే ఎన్నో జన్మలుగా ఒక గుహలో పడి సాధన చేస్తూ 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 ఒక బంగారు భవనంలో జీవించాలి అన్న కోరిక ఉండిపోతుంది ఆయనకి, లాహిరి గారికి. అప్పుడు బాబాజీ ఏం చేస్తారంటే, ఇతనికి కోరికలు ఇలాగా ఉంటే మరి మోక్షం రాదు కదా, మళ్ళీ జన్మ తీసుకోవాలి కదా, బంగారు భవనంలో జీవించాలంటే ఒక ధనికుడిగా పుట్టాలి. అందుకని అలాంటి అవసరం లేకుండా శ్యామ్ చరణ్ లాహిరి గారిని ఏం చేస్తారంటే కళ్ళు మూసుకో అని చెప్తారు. ఒక చోటకి వెళ్తాడైనా లాహిరి గారు. అక్కడ అంటే పానీయం ఇస్తాడు, అక్కడ పడుకొని నిద్రపోతాడు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. కొంత టైం అయిన తర్వాత ఒక వ్యక్తిని పంపిస్తాడు బాబాజీ, అతన్ని తీసుకురాపో అని చెప్పి. ఇతను లాహిరి గారిని తీసుకొస్తూ ఉంటే యాక్చువల్గా హిమాలయాస్లో ఎలా ఉంటుంది, మిడ్ నైట్ మంచు పడి అంతా బూజరుగా అలా ఉంటుంది కదా. ఇలా వస్తూ ఉంటే ఒక అద్భుతమైన కాంతి అండి. ఎంత పెద్ద కాంతి అంటే తెల్లారిపోయింది, సూర్యుడు వస్తున్నాడు, ఆ సూర్యుడి కంటే ఎక్కువ కాంతితో మెరిసిపోతూ ఉంటుంది. ఇదేంటి అర్ధరాత్రి కదా, మనం నైట్ కదా బయలుదేరాము, ఇదేంటి ఇంత కాంతి వస్తుంది అంటే పద నువ్వు దగ్గరికి వెళ్ళి చూద్దు పద అంటాడు అనమాట. అతను ఏం చెప్పడు. వెళ్ళి చూస్తే అండి, దగ్గరికి వెళ్ళి చూస్తే బంగారు భవంతి, ఒక పెద్ద భవంతి. అది ఎలా ఉందంటే వజ్ర వైడూర్యాలతో ఉంది. లోపల ఉండేటువంటి సింహాసనం కానీ ఒక సింహాసనం ఉంటుంది, సోఫా సెట్లు అన్నీ అసలు ఎట్లుంటాయి అంటే ఈయన కళ్ళు జిగేల్మంటాయి అనమాట. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ, ఈయన ఒక ఎగ్జైట్మెంట్లోకి వెళ్ళిపోతాడు లాహిరి గారు. ఆ తర్వాత అప్పుడు అక్కడ ఆ లోపల సింహాసనం మీద బాబాజీ కూర్చొని ఉంటారు. లోపలికి రా అంటారు. లోపలికి వెళ్ళి మొత్తం చూడు, తనివి తీరా అనుభవించు అంటాడు. లోపలికి వెళ్ళి మొత్తం చూస్తాడు చక్కగా. అదంతా చూసి అబ్బబ్బబ్బా ఎంత బాగుంది అంటాడు. సర్లే చూసించాలే ఇంక రా ధ్యానంలో కూర్చో అంటాడు. ఎదురుగా ధ్యానంలో కూర్చుంటాడు. అలా అందరూ హాయిగా కళ్ళు మూసుకొని కూర్చుంటారు. అలా ఎంతసేపు జరుగుతుందో తెలియదు. మళ్ళీ లాహిరి గారు కళ్ళు తెరిచేసరికి ఎక్కడుంటారు తెలుసా,
ఆ బాబాజీ గారేమో ఒక బండ మీద కూర్చొని ఉంటారు, ఈయనేమో కిందన ఒక బండ మీద కూర్చొని ఉంటారు. అంటే ఈ బంగారు భవనం మొత్తం కరిగిపోయింది. ఎందుకు ఇలా ఇచ్చారు? చూడండి, ఆయన మీద ఆ శ్యామ్ చరణ్ లాహిరి గారి మీద ఆయనకున్నటువంటి దయ అండి, ఆయనకున్నటువంటి కరుణ అండి. ఇతను మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది, ఈ చిన్న కోరిక ఉంటే దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి అని దాన్ని క్రియేట్ చేశాడండి అతని కోసం. సో మనం కూడా మన దగ్గర మనకు కొన్ని కోరికలు ఉంటాయి, అలాగే మన దగ్గరికి జ్ఞానం పొందుదామని వచ్చిన వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి. మరి వీళ్ళని మనం ఎలా తీసుకోవాలి అంటే, మన దగ్గరికి వచ్చిన వాళ్ళ పట్ల మనం దయతో ఉండాలి. అవునా, ఈ కోరిక ఉందా, ఒకటి వీలైతే పొందు, లేదా దాన్ని డిజాల్వ్ చెయ్యి. కోరికను పొందడం లేదా డిజాల్వ్ చేయడం, 2 పద్ధతులు ఉన్నాయి మనకి. ఆ 2 పద్ధతులు మనకి వంశీ సార్ చెప్పున్నారు. పొందడం అంటే మనందరికీ తెలిసిందే, నీకు ఒకటి కోరిక వచ్చింది, ఆ కోరిక తీర్చుకునేంత కెపాసిటీ ఉంది, హ్యాపీగా తీర్చేసుకో, అయిపోయింది. అది తీర్చుకోలేంది, భౌతిక ప్రపంచానికి అతీతమైంది. ఇక్కడ భౌతిక ప్రపంచంలో అది కరెక్ట్ కాదు, రకరకాల బోల్డన్ ఉంటాయి కదా, ధనం అడ్డొస్తుంది, తర్వాత సమాజ నియమాలు అడ్డొస్తాయి, బోల్డన్ ఉంటాయి. అలాంటి కోరిక ధనం, నువ్వు అంత ధనం పెట్టలేవా, దాన్ని డిజాల్వ్ చేయి, ధ్యానంలోకి వచ్చో, అక్కడ క్రియేట్ చేసుకో. ఇప్పుడు బాబాజీ క్రియేట్ చేశారు కదా బంగారు భవనాన్ని లాహిరి గారి కోసం, అలాగే మన కోసం మనం చక్కగా ఒక బంగారు భవనంలో జీవించాలి. కోరిక ఉంది, క్రియేట్ చేయి, కళ్ళు మూసుకో, క్రియేట్ చేయి, దానిలో హాయిగా అనుభూతి పొందిన తర్వాత దానివల్ల అప్పులు, కష్టాలు, నష్టాలు అవన్నీ గుర్తు చేసుకో. ఓరి దేవుడో ఇంకా చాలు ఈ కోరిక అని అక్కడ భావన చేసి ఆ భావనలో నుంచి దాన్ని ఫుల్ఫిల్ చేయి, అయిపోయింది. లాహిరి గారికి ఇచ్చారు కదా, ఫుల్ఫిల్ చేశారు కదా. అలాగా మనం కూడా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి గైడ్ చేస్తూ, అలాగే మనం కూడా కరుణ మన మీద మనకు ఉండాలి కదా, పక్కనోడి మీద దయ ఉండాలి, మన మీద మనకు కరుణ ఉండాలి. మన కోరికలను కూడా అలాగే డిజాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి, అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం. సో దయ, కరుణ. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఐకమత్యాన్ని గౌరవించడం. ఐకమత్యాన్ని గౌరవించడం ఏంటి? ఐకమత్యాన్ని గౌరవించడం అంటే ఈక్వాలిటీ అన్నమాట. ఇదిగో వాళ్ళు బౌద్ధులు, వాళ్ళు జైనులు, వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు క్రిస్టియన్స్, కాబట్టి వాళ్ళని మనం దగ్గరికి రానియొద్దు, ఇలాంటి భావనలు తీసేయమంటాడు. లాహిరి గారికి తను చెప్పిన తర్వాత, క్రియాయోగా చెప్పిన తర్వాత ఒక మాట చెప్తాడనమాట. లాహిరి, నీ దగ్గరికి ఇష్టంతో, నేర్చుకోవాలన్న కుతూహలంతో, ఆసక్తితో ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ నువ్వు క్రియాయోగం ఇవ్వాలి. అంతేగాని వీళ్ళు బౌద్ధులు వీళ్ళకి ఇవ్వద్దు, వీళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళకి ఇవ్వద్దు, వీళ్ళు ముస్లిమ్స్ వీళ్ళకి ఇవ్వద్దు అన్న భావన తీసేయు అని చెప్తాడు. చూసారా ఫ్రెండ్, ఐకమత్యం. మన దగ్గరికి ఎవరైతే వస్తారో మనకెందుకు, వాళ్ళు ఎవరైతే మనకెందుకు. అలాగని పూర్తిగా ఇటు వచ్చే అని చెప్పరు. లాహిరి గారు చెప్తారనమాట, నాకు నా గురుదేవులు ఇలాగ బోధించారు అని చెప్తారు. క్రిస్టియన్స్ వస్తే, నాయనా మీరు అవన్నీ ఆపొద్దు, మీ ప్రార్థనలు ఏవైతే అవి ఉన్నాయో ప్రార్థనలు చేసుకుంటూ క్రియాయోగం చేసుకోండి చక్కగా అంటాడు. అలాగే ముస్లిమ్స్ వస్తే, మీరు 5 సార్లు నమాజ్ చేస్తారు కదా, ఆ నమాజు చేసుకుంటూ క్రియాయోగ సాధన చేయండి. కాబట్టి మీ సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని అనుసరించండి, దాన్ని వదిలేయొద్దు, ఈ క్రియాయోగాని చేసుకోండి, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అని చెప్తారు. చూసారండి ఎంత ఐక్యతో. సో మనం కూడా మన దగ్గరికి వస్తే, నువ్వు ధ్యానం చేయాలంటే, ధ్యానంలో ముందుకు రావాలంటే నీ పూజలు మానేయాలని చెప్తాం. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? సో నీకు ఏదైతే అనిపిస్తుందో అది చేసుకో, దానితో పాటు ధ్యానం చేసుకో అని చెప్పగలగడమే మనం కూడా ఐక్యతను పెంచుకోవడం అండి. వాళ్ళు అలా ఉన్నారేంటి, వీళ్ళు ఇలా ఉన్నారేంటి అన్నది మనం మాట్లాడకూడదు. వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళు పాటించుకుంటూ మన ధ్యాన సాధనని మనం ఇంక్లూడ్ చేయాలి. అదే ఐక్యత అండి. నెక్స్ట్ 8వ పాయింట్, ప్రేమ విలక్షణత. బాబాజీ గారు మనకిచ్చింది ప్రేమ విలక్షణత. ప్రేమ అంటే యూనివర్సల్ లవ్, మనందరికీ తెలిసిందే అది. ఇంకా విలక్షణత, ఈయన ఎంత ప్రేమమూర్తి అంటే ముందే చెప్పుకున్నాం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ సపోర్ట్గా ఉంటారండి. వెనకొండి భాగవతం నడిపిస్తారు మహావతార బాబాజీ గారు, ముందుకు ఎప్పుడూ రారు.
అదే ప్రేమ అంటే, అంతే కదా. ఇదిగో నేనే ముందు కనపడాలి, నేను ఫోకస్ అవ్వాలి, నాకు పేరు ప్రతిష్టలు రావాలి అని చెప్పి మనం ఎప్పుడైతే ఆలోచించామో ప్రేమలో ఫెయిల్ అయినట్టేనండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో అది ఏదన్నా కానివ్వండి, ఇదిగో వాళ్ళు చేస్తున్నది మనకి సంబంధం లేదు, వీళ్ళు చేస్తుంది మనకి సంబంధం లేదు, ఇలా కాకుండా ఎవరు చేస్తున్నా సరే వాళ్ళకి సపోర్ట్. మనకి వంశీ సార్ చెప్తారు, మన ప్రకృతి వ్యాలీలో ప్రోగ్రామ్ అవుతుంటే అరే గురూస్ మూమెంట్ నుంచి వాళ్ళకి హెల్ప్ చెయ్యండి. అలాగే డిసెంబర్లో కడతాల్ ప్రోగ్రామ్, పిఎస్ఎస్ఎం ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడ హెల్ప్ చేయండి, వీలైనంత సహాయం. ఎవరు ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా మనం సపోర్ట్ చేయాలి అని చెప్తారు. అదేనండి నిజమైన ప్రేమ అంటే. అలాగా మహాతర్ బాబాజీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటికీ సపోర్ట్గా ఉంటారు. విలక్షణత, డిఫరెంట్గా ఆలోచించడం, నీలో ఏ టాలెంట్ అయితే ఉందో ఆ టాలెంట్ని నువ్వు డెవలప్ చేసుకొని దాన్ని ప్రదర్శించడం, ఇది విలక్షణత. ఇంకా లాహిరి గారు గొప్పగా చెప్పుకుంటాడనమాట. నేను హిమాలయాస్కి వెళ్ళినప్పుడు బాబాజీ కనిపించారు తెలుసా, వారు నాకు క్రియాయోగ దీక్షను ఇచ్చారు తెలుసా. బాబాజీ చెప్తారనమాట ఈయనకి, నువ్వు ఎప్పుడు తలుచుకుంటావో అప్పుడు నేను నీ ముందు ప్రత్యక్షం అవుతా అంటాడు. నేను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు బాబాజీ వచ్చేస్తాడు తెలుసా అని చెప్పి ఫ్రెండ్స్ అందరికీ గొప్పగా చెప్పుకుంటాడండి. అవునా, నువ్వంతా అబద్ధం చెప్తున్నావు లేరా, ఏది నిరూపించంటారు ఫ్రెండ్స్. సరే రా అయితే అని చెప్పి ఒక రూమ్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి, నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని బాబాజీని పిలుస్తాను, బాబాజీ వస్తారు, మీరందరూ బయట నుంచి చూడండి, కావాలంటే తలుపులన్నీ మూసేసి బయటకు వెళ్ళండి, కిటికీలన్నీ మూసేసి బయటకు వెళ్ళండి, కానీ నేను లోపల బాబాజీతో ఉంటాను. బాబాజీ ఎలా వస్తారు, నా కోసం ప్రత్యక్షం అవుతారని ఈయన పెద్ద గొప్పగా చెప్పుకుంటాడు. సరే అన్నీ ప్లాన్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ అందరూ తలుపులన్నీ మూసేసి ఎటు నుంచి వస్తాడో చూద్దామని అందరూ చూస్తూ ఉంటారు. కానీ ఈయన కళ్ళు మూసుకొని రూమ్లో కూర్చోగానే అలా కాంతి రూపంలో ముందుకొచ్చి కూర్చుంటాడు. కూర్చొని ఏం లాహిరి ఎందుకు పిలిచావు నన్ను అంటే, నా ఫ్రెండ్స్ నమ్మట్లేదండి అంటాడు. నీ ఫ్రెండ్స్కి నిరూపించడం కోసం నువ్వు నన్ను పిలుస్తావా, ఈ రోజు నుంచి నీకు ఆ ఛాన్స్ కట్ అంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఆధ్యాత్మికతలో ఎప్పుడు నిరూపించుకోవద్దు అని చెప్తున్నారు ఇక్కడ బాబాజీ. ప్రేమతో ఉన్నాడు, బంగారు భవంతిని ఇచ్చాడు ఆయనకి, ఆ కోరికను నెరవేర్చాడు. మళ్ళా ఇక్కడ అతను ఆ అహంతో దాన్ని నేను అన్నది నిరూపించుకోవాలి అనుకున్నప్పుడు, తనలో ఉన్న అతిశయాన్ని అందరికీ ప్రదర్శించినప్పుడు మళ్ళీ దాన్ని కట్ చేయడానికి ఇక్కడ నీకు ఇచ్చిన వరం కట్ అన్నాడు. చూసారా ఫ్రెండ్స్, ఒకవైపు ప్రేమ చూపిస్తున్నారు, ఒకవైపు విలక్షణంగా ప్రవర్తిస్తున్నారు మహావతార్ బాబాజీ గారు. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలని చెప్తున్నారు బాబాజీ గారండి. అప్పుడు కట్టనంగానే ఈయనకి ఏడుపు వచ్చేస్తుంది, అయ్యో నేను ఎంత పని చేశాను అని చెప్పి. సో మనం కూడా ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికతలో నిరూపించుకోవాలి అని ప్రయత్నించొద్దండి. ఇదిగో నేను ధ్యానం చేసి ఇది పొందాను తెలుసా, మీకు నిరూపిస్తాను రండి అంటే నిరూపణలు ఏం అవ్వవు, అక్కడ ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే మాస్టర్స్ కట్ చేస్తారు, వీళ్ళకి అతిశయం పెరిగిపోయింది, తోక ఎక్కువైపోయిందని కట్ చేస్తారు. కాబట్టి నిరూపణలు, బల ప్రదర్శనలకి మనం ఎప్పుడు వెళ్ళకూడదు అని చెప్తున్నారు ఈ సంఘటన నుంచి మనకి. ప్రేమ, విలక్షణత, మనలో ఏ టాలెంట్ అయితే ఉందో ఆ టాలెంట్కి మెరుగుపరుచుకుంటూ మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 9వ పాయింట్ సత్యం. సత్యం అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం అనుకుంటాం. నేను ఎప్పుడు నిజమే చెప్పాలి అనుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అన్ని నిజాలు చెప్పలేం కదా. కొన్ని సిచ్యువేషన్స్లో మౌనంగా ఉండాలి. అబద్ధం చెప్పాల్సి వచ్చినప్పుడు వీలైనంత మౌనంగా ఉండడం, లేదనుకోండి చెప్పడం, అబద్ధం చెప్పడం తప్పదు. ఇది కాదు ఫ్రెండ్స్ సత్యం అంటే. ఏప్రిల్ 1 విడుదలలో రాజేంద్ర ప్రసాద్ లాగా అయిపోతుంది మన జీవితం. గుర్తొచ్చిందా? దానిలో ఒక నెల రోజులు నువ్వు నిజమే చెప్పాలి, నువ్వు అబద్ధం చెప్పకూడదని చెప్పి కండిషన్ పెడుతుంది అనమాట హీరోయిన్. అలా కండిషన్ పెట్టగానే వీడు అన్ని నిజాలు చెప్తాడు, అందరూ దంతా ఉంటారు వీడిని. అప్పటిదాకా హాయిగా బతికినోడు అన్ని కట్లు కట్టుకొని ఉంటాడు. మన లైఫ్ కూడా అలాగే అవుతుంది. కాబట్టి సత్యం అంటే అది కాదు ఫ్రెండ్స్. మన యొక్క ఆత్మ ప్రణాళిక ఏదైతే ఉందో,
ఆ ఆత్మ ప్రణాళిక ప్రకారం జీవించడం, ఆత్మ వంచన లేకుండా జీవించడం, ఆధ్యాత్మిక ప్రణాళికని అమలుపరుచుకోవడం. సత్యం అంటే మన ఆధ్యాత్మిక ప్రణాళిక ఒకటి ఉంటుంది, మనం వచ్చేటప్పుడు తెచ్చుకుంటాం. ఆ ప్రణాళికను అమలుపరుచుకుంటూ ముందుకెళ్ళడం, ఆత్మ వంచన లేకుండా జీవించడం. నీకు నిన్ను నువ్వు వంచుకుంటావు, పర్లేదులే అని ముసుగులేసుకుంటూ. అలా పర్లేదులే అని ముసుగులేసుకోకుండా, ఆత్మ వంచన లేకుండా ఆత్మ ప్రణాళిక ప్రకారం జీవించడమే సత్యం ఫ్రెండ్స్. నెక్స్ట్ 10th పాయింట్లోకి వెళ్ళిపోదాం. సమానత్వం, నిరాడంబరత. సమానత్వం, నిరాడంబరత ఏంటి ఇది అంటే, మనం ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మనము నిరాడంబరతలోకి వచ్చేయాల. మనం ఏం చేస్తాము, ఆ ఆధ్యాత్మికతలో అమ్మో నేను ఇన్ని క్లాసులు చెప్తున్నా, నేను సూపరు డోపరు అని పైకి చూస్తాం. వెంటనే మన ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళలేం, అడ్డుకట్ట పడిపోతుంది. ఇక్కడ బాబాజీ ఏం చెప్తున్నారంటే, ఈక్వాలిటీలో ఉండు, సమానత్వము, నిరాడంబరత చూపించాడు ఆయన. ఎలా చూపించాడో చెప్తాను చూడండి. ఒకసారి 1800s అనమాట, 1800 సంవత్సరాలలో ఒకసారి కుంభమేళా అవుతుంది. ఆ కుంభమేళాలకి కాశీ ఈయన ప్రయాగకు వస్తాడనమాట బాబాజీ. అయితే లాహిరి గారికి ముందే చెప్తాడు, నేను అక్కడికి వస్తున్నాను, నేను నిన్ను అక్కడ కలుస్తాను అని చెప్తాడు. ఈయన వచ్చి లాహిరి గారు వచ్చి అంతా ఎత్తుక్కుంటా ఉంటాడు, బాబాజీ ఎక్కడున్నారు, బాబాజీ ఎక్కడున్నారు అని ఎత్తుక్కుంటా ఆ దారిలో వచ్చేటప్పుడు కుంభమేళాల్లో రకరకాల వాళ్ళు ఉంటారు కదా, నాగ సాధువులు, ఒంటికాల మీద అలా సాధన చేసేవాళ్ళు, ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో ఉండే వాళ్ళందరూ ఉంటారు అనమాట. అయితే ఈయన మనసులో అనుకుంటాడు, ఇంత దొంగ బాబాలు బిల్డప్లు ఇస్తున్నారు అని చెప్పి మనసులో తిట్టుకుంటా, వీళ్ళందరూ ఇక్కడ కుంభమేళాల్లో కలుస్తారు, వీళ్ళకి ఫుడ్ వేస్ట్ అది ఇది అని తిట్టుకుంటా ఉంటాడు. అంటే నా క్రియాయోగం ఒక్కటే గొప్ప, మిగతా సాధన ఏది గొప్పది కాదు, అది ఈయన ఉద్దేశం అనమాట. సో ఆడంబరానికి వెళ్తాడు ఆయన. ఆడంబరానికి వెళ్ళి నేనే గొప్ప అన్న ఫీల్లో ఉంటాడు. అప్పుడు బాబాజీ ఎత్తుక్కుంటా ఉంటాడు కదా, బాబాజీ ఒక చిన్న టెంట్ లాంటిది ఉంటుంది అనమాట. ఆ టెంట్ లోపల కొంతమంది సాధు సన్యాసులు ఉంటారు. ఆ టెంట్ ఎదురుగా వాళ్ళకి గిన్నెలు తోమి అన్నం వండి పెడతా ఉంటాడు. లాహిరి గారు ఇటు చూసి, ఉయమ్మ బాబాజీ మీరేంటి ఇక్కడ ఇలా ఉన్నారు అంటే, నీ లోపల ఉన్న ఆ భావనలన్నీ తీసేయి అంటాడు. చూసారా ఫ్రెండ్స్, అంటే ఒక మహావతార బాబాజీ ఎక్కడ, ఆయన ఆ సాధు సన్యాసులకి గిన్నెలు దోమి అన్నం వండి పెట్టడం ఎక్కడ, ఎంత నిరాడంబరత చూడండి. సో ఆ క్వాలిటీ మనలో పెంచుకోమని చెప్తున్నారు బాబాజీ వారండి. లాహిరి గారికి చెప్తారు, నువ్వు ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి లేదు, నీ మనసులో రకరకాల భావనలు అవన్నీ నాకు కనెక్ట్ అవుతున్నాయి, నాకు అర్థమైపోతున్నాయి, ఆ భావనలన్నీ తీసేయి. సో మనం కూడా అబ్బా మా శ్వాస మీద ధ్యాస ఒక్కటే గొప్ప, ఇంకేది గొప్ప కాదు, నేను చెప్పే సబ్జెక్టే గొప్ప, ఇంకెవ్వరిని అలాగే చెప్పలేడు, ఇది తీసేయాలి, నిరాడంబరతలోకి రావాలి, అందరినీ అంగీకరించాలి. వాళ్ళకి కనెక్ట్ అయిన సాధన వాళ్ళు చేసుకుంటున్నారు, మనకి కనెక్ట్ అయిన సాధన మనం చేసుకుంటున్నాం. ఓకే, మనకి ఇది సరైంది, వాళ్ళకి అది సరైంది. కాబట్టి ఈ సృష్టిలో ఏది తక్కువ కాదు, అన్నిటికీ దేనికి ఉండాల్సినటువంటి విలువ దానికి ఉంది. అరే వాళ్ళు పూజలు చేస్తున్నారు, వాళ్ళు చాలా తక్కువ, ఈ భావం తీసేద్దాం, అది చెప్తున్నారండి ఇక్కడ. సమానత్వము, నిరాడంబరత, ఇలాగా మనకి ఇంకా బోల్డ్ అన్ని పాయింట్స్ ఉన్నాయి. మనకి టైం లేదు కాబట్టి మీకు 10 పాయింట్స్ ఇచ్చాను ఈరోజు. సో అందరికీ ధన్యవాదాలు మాస్టర్స్. ఒక్కసారి పాయింట్స్ అన్నీ చెప్తాను. ఫస్ట్ పాయింట్ క్షమా సమతుల్యత. సెకండ్ పాయింట్ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం. థర్డ్ పాయింట్ సజ్జన సాంగత్యం. ఫోర్త్ పాయింట్ ఆశాభావం, వినయ విధేయతలు. 5వ పాయింట్ మార్పు పట్ల అంగీకారము, ఎరుక కలిగి ఉండడం. 6వ పాయింట్ దయ, కరుణ. 7వ పాయింట్ ఐకమత్యాన్ని గౌరవించడం. 8వ పాయింట్ ప్రేమ, విలక్షణత. 9వ పాయింట్ సత్యము, సత్యంలో జీవించడం. 10వ పాయింట్ సమానత్వము, నిరాడంబరత. ఈ క్వాలిటీస్ మనం పెంచుకోగలిగితే మనం కూడా సామాన్య మానవుల నుంచి దివ్యత్వంలోకి వస్తామండి. మనకి ఈ కార్యక్రమం పెట్టినటువంటి పర్పసే అది కదా, దైవ జ్ఞానావళి నుంచి మనం దివ్యత్వంలోకి మారడం, దైవం యొక్క జ్ఞానావళి. ఇదే కదా దైవం జ్ఞానావళి అంటే. మహావతార బాబాజీ మనలాగే వచ్చారు భూమి మీదకి,
కానీ ఒక మహావతారంగా ఎదిగాడు. ఎలాగా అంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఆయనలో పెంచుకోవడం వల్ల. సో ఈ క్వాలిటీస్ని పెంచుకునే ప్రయత్నం మనం చేద్దాం మాస్టర్స్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చిన వంశీ సార్కి, బాబాజీ వారికి హృదయ